కొత్తగూడెంలో ఇళ్ల పట్టాల కోసం టీడీపీ నియోజక ఇన్ఛార్జ్ కోనేరు చిన్ని చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చిన్ని దీక్షను భగ్నం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నికి మద్దతుగా అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. ఉదయాన్నే అఖిలపక్షం నాయకులు డిపో ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం బస్టాండ్ నుండి పాలకేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 373 జియో ప్రకారం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి కోనేరు చిన్ని గారు ప్రజాదీక్ష పేరుతో అమర నిరాదీక్ష చేయడం జరిగింది. 4వ రోజు మొదటి రోజు నుంచి అన్ని రాజకీయ పక్షాలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, బీజేపీ పార్టీ అన్ని సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని కలవడం జరిగింది, నిన్న ఎంఓఓ గారు రావడం జరిగింది. రాత్రి 2:30 గంటలకి నిరాహార దీక్షలో ఉన్న కోనేరు చిన్ని గారిని బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, చిన్న చిన్న వ్యాపారస్తులు అన్ని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఈరోజు బంద్ చేయడం జరిగింది. ఈరోజు బంద్ చేసిన స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న వ్యాపార సంఘాలందరికీ కూడా, విద్యా సంస్థలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం.